ఇది సాధారణ మ్యాచ్ కాదు. రెండు టీమ్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి ఇప్పుడు కమ్బ్యాక్ కోసం వస్తున్నాయి. ఒకవైపు ముంబై ఇండియన్స్, మరోవైపు ఆర్సీబీ. ఇది పూర్తిగా రివెంజ్ బ్యాటిల్. ముందుగా లాస్ట్ మ్యాచ్ స్టోరీ చూస్తే రెండు టీమ్స్ కూడా ఆర్ఆర్ చేతిలో ఓడిపోయాయి. అదే బిగ్గెస్ట్ షాక్. ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో సూర్యవంశీ మరియు జైస్వాల్ ఓపెనింగ్లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి ఎంఐ బౌలింగ్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేశారు. పవర్ ప్లేలోనే మొమెంటం తీసుకున్నారు. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో కూడా సేమ్ స్టోరీ. సూర్యవంశీ మరియు ధ్రువ్ జురెల్ అగ్రెసివ్ బ్యాటింగ్తో ఆర్సీబీ బౌలింగ్ని కన్ఫ్యూజ్ చేసి మ్యాచ్ కంట్రోల్ తీసుకున్నారు. అంటే రెండు టీమ్స్కి కామన్ ప్రాబ్లం ఏమిటంటే యంగ్ ఇండియన్ బ్యాటర్స్ అగ్రెషన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ రెండు లూజింగ్ టీమ్స్ డైరెక్ట్గా ఎదురెదురుగా వస్తున్నాయి. ఇది ప్యూర్ కమ్బ్యాక్ క్లాష్. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూస్తే ఆర్సీబీ 3rd పొజిషన్లో ఉంది, ఎంఐ 8th పొజిషన్లో ఉంది. రెండు టీమ్స్ కూడా 3 మ్యాచెస్ ఆడాయి. ఆర్సీబీ 2 wins 1 loss, ఎంఐ 1 win 2 loss. ఇప్పుడు ఆర్సీబీ పర్ఫార్మెన్స్ చూస్తే బ్యాటింగ్ చాలా అగ్రెసివ్గా ఉంది. 125 for 7 wickets పరిస్థితి నుంచి 200+ స్కోర్ బిల్డ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ ఇలా ఎవరైనా ఒకరు టీంని సేవ్ చేసి బిగ్ స్కోర్ పెడుతున్నారు. ఆర్సీబీ బౌలింగ్ బ్యాలెన్స్డ్గా ఉంది, కానీ ఆర్ఆర్ అగ్రెసివ్ బ్యాటింగ్ వల్ల ప్లాన్స్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఇప్పుడు ఎంఐ టీం చూస్తే పర్ఫార్మెన్స్ బ్యాడ్ కాదు, కానీ విన్నింగ్ ఫార్ములా మిస్ అవుతున్నారు. ఒక మ్యాచ్ కొలాప్స్, ఇంకో మ్యాచ్ రెయిన్ వల్ల సెట్ బ్యాక్ వచ్చింది. కానీ ఎంఐ హిస్టరీ చూస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి కమ్బ్యాక్ ఇచ్చి ట్రోఫీ గెలిచిన టీం. ఇప్పుడు ఎంఐ ప్లేయింగ్ 11 చూస్తే రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, షర్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, గజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్ కార్బిన్ బోష్ లేదా షెర్ఫాన్ రుదర్ఫర్డ్. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాష్ హేజిల్వుడ్, ఇంపాక్ట్ ప్లేయర్ జేకబ్ డఫీ లేదా వెంకటేశ్వర అయ్యర్. ఇప్పుడు కీ పాయింట్స్ టు వాచ్ చూస్తే ఎంఐ బౌలింగ్ కంబ్యాక్ ఇస్తుందా? ఆర్సీబీ అగ్రెసివ్ బ్యాటింగ్ కంటిన్యూ అవుతుందా? హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? విరాట్ యాంకర్ ఇన్నింగ్స్ ఇస్తాడా? బుమ్రా డెత్ ఓవర్స్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? టిమ్ డేవిడ్ ఫినిషర్ రోల్ మ్యాచ్ డిసైడ్ చేస్తుందా? కీ బ్యాటిల్స్ చూస్తే రోహిత్ వర్సెస్ భువనేశ్వర్ పవర్ ప్లే బ్యాటిల్, విరాట్ వర్సెస్ బుమ్రా బిగ్ క్లాష్, హార్దిక్ వర్సెస్ కృణాల్ ఆల్రౌండ్ బ్యాటిల్, టిమ్ డేవిడ్ వర్సెస్ ఎంఐ డెత్ బౌలింగ్ ఫినిషింగ్ బ్యాటిల్. ముంబై పిచ్ గురించి చూస్తే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటుంది, హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. పవర్ ప్లేలో రన్స్ ఈజీగా వస్తాయి, కానీ డెత్ ఓవర్స్లో బౌలింగ్ కీలకమవుతుంది. మ్యాచ్ సినారియో చూస్తే ఎంఐ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 180 నుంచి 200 స్ట్రాంగ్ స్కోర్, ఆర్సీబీ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 190 నుంచి 210 కాంపిటిటివ్ స్కోర్. ఫైనల్ వర్డిక్ట్ చూస్తే ఆర్సీబీ స్లైట్ ఎడ్జ్ ఉంది. రీజన్ కన్సిస్టెంట్ బ్యాటింగ్ మరియు బెటర్ పొజిషన్ టేబుల్లో. కానీ ఎంఐ కమ్బ్యాక్ టీం కాబట్టి ఈ మ్యాచ్ క్లోజ్ ఫైట్ అవుతుంది. మోస్ట్ లైక్లీ ఆర్సీబీ విన్ బై 10 to 20 రన్స్ లేదా చేజ్ ఇన్ 18 ఓవర్స్. కానీ ఎంఐ ఎర్లీ వికెట్స్ తీసుకుంటే మ్యాచ్ కంప్లీట్గా టర్న్ అవుతుంది. డ్రీమ్ 11 ఫ్యాంటసీ టీం చూస్తే వికెట్ కీపర్స్ రియాన్ రికల్టన్, జితేష్ శర్మ, బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రొమారియో షెపర్డ్, బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ట్రెంట్ బౌల్ట్, జాష్ హేజిల్వుడ్. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎంఐ లేదా ఆర్సీబీ? కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.